మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న రాజా సాబ్ కాదు ద రాజా స్కామ్ అనాలేమో. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ అయితే ఇదే. అసలు మారుతి గారు ఏం చెప్పాలనుకున్నారో ఏం తీశారో ఆయనకైనా అర్థమైందో లేదో. సినిమా చూసిన నాకైతే పిచ్చెక్కిపోయింది. మోస్ట్ డిసప్పాయింటెడ్ అయిన విషయం ఏమిటంటే అసలు ప్రభాస్ గారికి ప్రాపర్ ఇంట్రడక్షనే లేదండి. ఏదో నార్మల్ క్యారెక్టర్ లాగా ఇంట్రడ్యూస్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ హీరోయిన్ విషయానికి వస్తే ముగ్గురు ఉంటారండి. ముగ్గురు ఏదో ఒక రకంగా ప్రభాస్ గారికి అప్పిచ్చిన వాళ్ళే. కానీ అసలకి సమయం సందర్భం అసలుకి లాజిక్కే ఉండదండి ఎందుకు అలా జరిగిందో. సో మూవీ ప్లాట్ విషయానికొస్తే మన ప్రభాస్ గారికి తాతగా నటించిన సంజయ్ దత్ గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? ఏం జరిగింది తర్వాత? అనేది స్టోరీ. సో, మన 'రాజా సాబ్' అది తాతగారిని వెనక్కి తీసుకొచ్చారా? లేదా? అనేది మూవీ చూసి తెలుసుకోండి. ఇంకా మూవీలో డిసప్పాయింట్‌మెంట్స్ ఇంకా వచ్చేసి సాంగ్స్ ప్లేస్‌మెంట్స్. అసలు సాంగ్స్ ఎందుకొచ్చాయో, ఎందుకెళ్ళాయో అసలు అర్థం కావు. ఒకటే సాంగ్ 2 ప్లేసెస్‌లో ప్లే చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్‌తో. ఒక హాఫ్ అన్ అవర్ సినిమా నడుస్తుంది. మళ్ళీ సాంగ్ ప్లే అవుతుంది సేమ్ హీరోయిన్‌తో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాజిక్సే ఉండవండి. ఏదో మ్యాజిక్‌లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో, లాజిక్స్ లేకుండా చూడాలనుకుంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడొచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే అందరూ ఓకే. ఎవ్వరు కూడా చేయలేదు. ఈవెన్ ప్రభాస్‌తో సహా. అసలు ప్రభాస్ గారైతే చాలా లేజీగా చేశారనిపించింది. కొన్ని చోట్లయితే వాయిస్ రికగ్నైజ్ కూడా చాలా హార్డ్ అనిపించింది. ఏం మాట్లాడారు అనేది. మూవీలో స్టోరీ అస్సలు ముందుకు సాగదండి. ఎంతలా అంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ ఇంట్రడక్షన్స్ లిటరల్లీ 59 మినిట్స్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అదే కోటలో అక్కడక్కడే తిరుగుతున్నట్టు ఉంటుంది. అవసరం లేని కామెడీ, ఇంకా అస్సలు యూజే లేని హీరోయిన్ ప్లాట్స్. అసలు ఎందుకు పెట్టారా అనిపించింది అసలు ఆ సీక్వెన్సెస్. అసలు స్టోరీ ముందుకి వెళ్ళకపోగా ఏంటబ్బా ఇంకా అని ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు ముందుకు కదలట్లేదా అని. కాసేపు చూసిన తర్వాత అర్థమైంది ఏందంటే అసలు స్టోరీయే లేని సినిమాకి మన మావరిక్ మారుతి గారు మసిపూసి మారేడుకాయలా చేసి మనకి పైన అంతా చూపించి ప్రభాస్ గారు ఉన్నారు అని ఒక ఫ్లాప్ని మన మొహానేసారు అనిపించింది. హారర్ కామెడీ అన్నారు. హారర్ అయితే అస్సలు అనిపించలేదు నాకు. కామెడీ అయితే అక్కడక్కడ సత్య గారు వచ్చిన సీక్వెన్సెస్ బాగున్నాయి అనిపించింది. ఫోర్స్ఫుల్గా లేవు, నవ్వుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ విఎఫ్ఎక్స్ అయితే టూ బ్యాడ్, టూ వరస్ట్. అసలు చూస్తేనే అర్థమైపోతుంది అదేదో యాప్లో మనకి ఎడిటింగ్ చేసి ఇచ్చినట్టు అనిపిస్తుంది. అసలు సీజే అస్సలు వర్కౌట్ అవ్వలేదు అసలు. మరి అంత బడ్జెట్ అన్నారు, మరి నాకేమైతే కనిపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా చీప్గా అనిపించినాయి. ఇలాంటి ఒక చిన్న స్టోరీకి అంత పెద్ద యాక్టర్‌ని పెట్టి, అంత మనీ పెట్టాల్సిన అవసరం లేదని నాకనిపించింది. ఇంకా పాన్ ఇండియాలో రిలీజ్ చేయాల్సిన అవసరం అస్సలే లేదనిపించింది నాకు. ఇంకా పాజిటివ్ విషయానికొస్తే ప్రభాస్ గారేనండి పాజిటివ్ అసలు ఈ మూవీలో. ఏది కూడా వర్కౌట్ అవ్వదు అస్సల. ఈ మూవీ ఇంకా చూడకపోతే జియో స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. అన్‌కట్ వర్షన్. ఇంకా ఓల్డ్ గెటప్ కూడా యాడ్ చేశారు. థియేటర్‌లో యాడ్ చేయలేదని విన్నాను. తర్వాత మళ్ళీ యాడ్ చేశారంట. నాకు తెలీదు. ఓటీటీలో అయితే ఓల్డ్ వర్షన్ కూడా ఉంది. నాకైతే ప్రభాస్ గారు స్క్రిప్ట్ సెలక్షన్ కొంచెం కేర్‌ఫుల్‌గా చేసుకోవాలేమో అనిపిస్తూ ఉంది. లాస్ట్ 3 మూవీస్ నుంచి చూస్తూ ఉంటే స్టోరీ ఉండట్లేదు. సో, అలా ఎళ్ళిపోతుంది. ప్రభాస్ గారి మూవీలే ఆడేస్తుందిలే అని. సో, మీరు గనుక ఈ మూవీ చూస్తే మీకెలా అనిపించింది మూవీ? కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. థాంక్ యూ.